నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో సీఎం చంద్రబాబు నూతన గృహ ప్రవేశం. పాల్గొన్న భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి. రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ బందర్ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం. యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన. తెలుగుదేశం పార్టీ రోజురోజుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు ఆదర్శాలకు దూరమవుతూ ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు ఆదర్శాలకు దూరం అయిపోతూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీని ఎందుకు స్థాపించారు? తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం, తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టాడు. దాన్ని బట్టే తెలుస్తూ ఉంది తెలుగు భాషకు, తెలుగు జాతికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది. అటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇది చాలా విడ్డూరం. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడులో అక్కడున్న భాషలతో పాటు తెలుగు మాధ్యమంలో ఉండే పాఠశాలలు కూడా ఉన్నాయి, కనీసం కొన్నైనా. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే పేరు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేయడం జరిగింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్లకు వెయిటేజ్ మార్కులు ఇచ్చాడు ఉద్యోగాల్లో, ఉన్న చదువుల్లో. అలాంటిది ఇక్కడ తెలుగు మాధ్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది. గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఈ యొక్క తెలుగు మాధ్యమం రద్దు చేస్తూ జీవో 85 జారీ చేసింది. ఆనాడు అందరం వ్యతిరేకించాం. మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 85 రద్దు చేస్తాం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తా ఉంది, కానీ ఏమాత్రం మార్పు లేదు. జీవో 85 కొనసాగుతూనే ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్. అంటే ఎన్టీఆర్ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ దూరం అవుతుందని చెప్పేదానికి. రెండవది వైద్య విద్య. ఎన్టీ రామారావు గారు ఆనాడే వ్యతిరేకించారు వైద్య విద్యలో క్యాపిటేషన్ ఫీజును, డొనేషన్స్ను. క్యాపిటేషన్ ఫీజుతో చదివినటువంటి ఒక విద్యార్థి డాక్టర్ అయితే అతను ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏం కావాలి, గల్లంతు కాడా అని రామారావు గారు వచ్చేసి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో, చంద్రబాబు పాలనలో మొత్తం వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల, మదనపల్లి, ఆదోని, పెనుగొండ, మార్కాపురం ఇలా అనేక కాలేజీలను, గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్యవసానంగా ఆ మెడికల్ కళాశాలలకు ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తున్నా కానీ నేషనల్ మెడికల్ కమిషన్ మాకు వద్దంటున్నారు. ఆ ప్రైవేట్ పరం చేసినంత వరకు వద్దంటున్నారు. ఈ యొక్క వైద్య విద్య ప్రైవేట్ పరం అయితే వాళ్ళు సీట్లు అమ్ముకుంటారు. పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు.
ప్రతిభకు పాడెకట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆశయాలకు దూరం కావడమే. మూడవది సాగునీటి ప్రాజెక్టు. ఎన్టీ రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా ఇవన్నీ కూడా ఆయన మానస పుత్రికలు. కానీ చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా డే కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా డేలో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి, డిఎంహెచ్ఓ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత యోగా శిక్షకులు పాల్గొని వివిధ ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను చూపించారు. యోగాతో ఆరోగ్యంతో పాటు దానివల్ల కలిగే లాభాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. కమిషనర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అందరూ దీన్ని దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని తెలిపారు. నగరంలో కూడా అన్ని డివిజన్లలో యోగాపై అవగాహన కల్పించే కార్యక్రమం రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, మహిళలు, నగర పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీని గురించి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఉంటే ఇక్కడ స్క్రీనింగ్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రిమ్స్ కి ఆపోజిట్ రిమ్స్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి కాంపౌండ్ లో ఇది ఉంది ఈ హాస్పిటల్. కాబట్టి అక్కడికి వచ్చి అందరూ ఈ స్క్రీనింగ్ చేయించుకొని ఎవరన్నా పిల్లలకి ఇలాంటి జబ్బు కానీ ఉంటే వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ కావ్య. సో చిన్నపిల్లల్లో వచ్చే ఈ ఐ క్యాన్సర్ మీద అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ వారమంతా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే ఈ ఐ క్యాన్సర్ గురించి ముందుగానే గుర్తించడం, దానికి సరైన వైద్యం అనేది అందించడం. చాలామందికి మన పబ్లిక్లో కంటిలో వచ్చే క్యాన్సర్స్ గురించి అవగాహన లేదు. దట్టు చిన్నపిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్ చాలా మందికి తెలియదు. కానీ భారతదేశము ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద ఐ క్యాన్సర్స్ ఎంటైర్ వరల్డ్లో కంపేర్ చేస్తే 1/4 మన ఇండియాలోనే ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన వైద్యము సరైన టైంలో అది అవసరం అనేది అది అందుబాటులో లేక వాళ్ళకి చూపు అలాంగ్ విత్ కన్ను ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఈ చిన్నపిల్లలు ఎవరైతే కంటి లోపల తెల్ల మచ్చ అంటే వైట్ రిఫ్లెక్స్ అనేది గుర్తిస్తారో వాళ్ళకి కంపల్సరీగా కంటికి సంబంధించిన పరీక్షలు అనేవి చేయాలి. దానితో పాటు కంటికి శుక్లంగా కానీ లేదు అని అంటే కన్ను పక్కకి వెళ్ళడం, మెల్ల కన్ను, దట్ ఈస్ స్క్వింటింగ్, అలా వచ్చినప్పుడు కూడా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు అనేది చేయించాలి. ఎందుకంటే స్క్వింట్ అనేది, మెల్లకన్ను అనేది మంచిది అని చాలా అపోహ ఉంది. కానీ కంటి క్యాన్సర్ కూడా దానికి కారణం అవ్వచ్చు. అండ్ కన్ను ఎర్రబడడం, నీరు కారుతూ ఉండడం, మందులకి కూడా తగ్గకపోవడం, అలాంటి పిల్లలకు కూడా కంటికి సంబంధించిన కంప్లీట్ పరీక్షలు చేయించాలి. కన్ను చిన్నగా అయిపోవడం, లేదు అంటే కన్ను సైజ్ పెద్దగా ఉండడము, ఇవన్నీ కూడా కంటి క్యాన్సర్కి సంబంధించిన లైక్ ఐడెంటిఫికేషన్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ అనేవి అవ్వచ్చు. సో పిల్లల్లో ఇలాంటి కంటి సమస్యలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ అనేది చేయకుండా తగ్గిపోతుందిలే అనేది కాకుండా కంటికి సంబంధించిన పరీక్ష అనేది కంపల్సరీగా చేయించాలి. కొన్నిసార్లు కంటి క్యాన్సర్లు కూడా ఇలా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలామంది భారతదేశంలో నేను చెప్పినట్టు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు కంటి క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. సో కంటికి సంబంధించి నార్మల్ పిల్లలకి కూడా కన్ను టెస్ట్ అనేది చేయించాలి. ఇప్పుడు స్కూల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల ఇలా మల్టిపుల్ కాసెస్ వల్ల వాళ్ళకి విజన్ అనేది కూడా తగ్గుతుంది. సో కంపల్సరీగా ఈ ఐ టెస్ట్ అనేది చేయించండి. అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇప్పుడు మనకి న్యూ రిమ్స్ దగ్గరే ఉంది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ కంటి క్యాన్సర్, కంటికి సంబంధించిన అన్ని రకాల ఆధునిక వసతులు అనేవి ఇక్కడ ఇది ఉంది. సో కంపల్సరీ అవైలబిలిటీ అనేది ఉంది. సో ఎవరికైనా కంటికి సంబంధించి అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఏది కావాలన్నా కూడా మీరు హాస్పిటల్ని లైక్ కలవచ్చు. సరేనా? సో ఈ అవేర్నెస్ కోసం ఇప్పుడు వైటథాన్ అని చెప్పి మనకి ఆల్ ఓవర్ వరల్డ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. దానిలో భాగంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైటథాన్ అనే ప్రోగ్రామ్ గత 7 సంవత్సరాలుగా చేస్తుందన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ 300 సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ నెట్వర్క్. అన్ని ఏరియాస్లో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. డిఫరెంట్ రీజియన్స్లో అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఇంక్రీజ్ అవ్వడానికి. ఈ వైటథాన్ వాక్ అనేది కొన్ని చోట్ల వాక్ జరుగుతుంది, కొన్ని చోట్ల రన్ జరుగుతుంది. ప్రజల్లో అవగాహన కోసం ఇది చేస్తాము.
సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ అవేర్నెస్ అండ్ ఆల్సో ఫండ్ రైజింగ్, బికాస్ వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో వాళ్ళకి కొంతవరకు మాత్రమే మనము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరైతే పేదవారు ఉంటారో ఇవ్వడానికి మనం ఈ ఫండ్స్ అనేవి కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా హాస్పిటల్ని సంప్రదించవచ్చు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 11th ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2025న జరగబోతుంది. దానికి గాను గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరి ఆధ్వర్యంలోనూ వైజాగ్లో 21న జరుగుతుంది. దానికి సంబంధించి మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ యోగా మీద, దానివల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో 1 month లాంగ్ క్యాంపెయినింగ్ అన్నది అక్రాస్ ద స్టేట్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఈరోజు సండే రోజు మార్నింగ్ కొంచెం బిగ్ స్కేల్లో కలెక్టరేట్ బయట, ఆర్ట్స్ కాలేజ్ బయట ఉన్న రోడ్ని బ్లాక్ చేసుకొని అందరూ వెళ్ళేటువంటి వాళ్ళకి అవేర్నెస్ రావడం, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ యోగా అవేర్నెస్ అండ్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి యోగాని అందరి దగ్గర చేయించడం జరిగింది. దీనికి గాను హెల్ప్ చేసినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా మనకి ఎవ్రీ సండే కూడా ఏదో ఒక ప్లేస్లో బిగ్ స్కేల్లో జరుగుతుంది. అండ్ ఎవ్రీ సింగిల్ డే కూడా మార్నింగ్ టైము మనం రోడ్స్ ఏదో ఒక చోట మార్నింగ్ బ్లాక్ చేసి ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో వెళ్ళేటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల అదేవిధంగా ట్రైనింగ్ అన్నది కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ట్రైనర్స్ కూడా వెళ్ళి యూఎల్బీ లెవెల్లో, వార్డ్ లెవెల్లో ఇంకా మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా 21st రోజుకి ఒక మినిమం కామన్ ప్రోటోకాల్ ప్రకారం ఉన్న యోగా నేర్చుకునే విధంగా చేస్తూ, అదేవిధంగా వాళ్ళందరినీ యోగాకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళందరూ నెక్స్ట్ వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మినిమం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అన్న అందరూ కూడా యోగా నేర్చుకుని దానివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవాలి అన్నది ఉద్దేశము. దీనికి గాను ఎవ్రీ డే కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవ్రీ వీక్ కూడా కొంచెం బిగ్గర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా ముఖ్యంగా జూన్ 1 రోజున ఫ్యామిలీ యోగా అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరితో కూడా యోగా చేయించే విధంగా ఒక వెన్యూని ఎంచుకొని చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా జూన్ 1 ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టేట్లో మొత్తంలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రోజు ఒక ఈవెంట్, ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్ చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా మనకి జూన్ 1న ఫ్యామిలీ యోగా అని వచ్చింది. కొన్ని చోట్ల తిరుపతిలో సెలబ్రిటీ బేస్డ్ యోగా అని ఉంది. ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ తోటి మనకు యోగా ఈవెంట్స్ చేస్తూ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అందరినీ కూడా యోగాకి పరిచయం చేయడం జరుగుతూ ఉంది. దీని అందరిలోనూ భాగస్వామ్యం పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ఆంధ్ర తరపున మేము అన్ని చోట్ల యోగాంధ్ర కింద ఆంధ్రప్రదేశ్లో యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. విభిన్న ప్లేసెస్లో యోగా డే వచ్చేంత వరకు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డేకి ముందు దాకా అన్ని ప్లేసెస్లో, కడప ఇంకా వేరే సిటీస్లో కూడా ఆంధ్ర అంతా కూడా మేము యోగా డే ప్రోగ్రామ్స్ క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నాం. హ్యాపీ కడప అండ్ హెల్దీ కడప మా మెయిన్ ఉద్దేశం. మా పేరు ఈశ్వర్ అండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మాతో పాటు హిమబిందు గారు, చాలామంది ఒక టీం ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం అంతా కూడా ఈ యోగా డే ప్రోగ్రామ్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాం కండక్ట్ చేయడానికి. విభిన్న ప్లేసెస్లో విభిన్న క్యాంపెయిన్స్ మేము గవర్నమెంట్తో కలిసి చేస్తున్నాం యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం. కోవిడ్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని కడప జిల్లా వైద్య అధికారి నాగరాజు తెలిపారు. భయపడాల్సిన అవసరం లేకపోయినా ప్రజలు సోషల్ డిస్టెన్స్ ఫాలో కావడంతో పాటు మాస్కులు ధరించడం వంటివి చేయొచ్చన్నారు. వైద్య శాఖ తరపున తాము కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యోగా కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఇంకొకటి ఏంటంటే మన ప్రెస్ మీడియా అడుగుతున్నారు, కోవిడ్ కొద్దిగా కేసెస్ వస్తున్నాయి, అక్కడక్కడ రిపోర్ట్ చేస్తున్నారు అని. ఈ కోవిడ్ ఇది మాత్రము అంత విరులెంట్ కాదు, ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీక్ స్ట్రైన్ కాబట్టి ఎవరు దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ బట్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్కులు పెట్టుకోవడము, ఇవన్నీ మామూలుగా మనము చేయాల్సిన యాజ్ పర్ ప్రోటోకాల్ చేస్తే దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలు ఎవరు ఈ కోవిడ్ వస్తుంది అని చెప్పి ఎక్కువ టెన్షన్ పడిపోయి చేయాల్సిన అవసరం అయితే లేదు. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ.
కడపలో ఈ నెల 27న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు వద్ద తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుండి తరలివచ్చే టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కోసం ఏర్పాటు చేస్తున్న భోజన వాహనాల పార్కింగ్ స్థలాలు, వసతుల ఏర్పాటును మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు పరిశీలించారు. టీడీపీ శ్రేణుల సౌకర్యార్థం దాదాపు 1,50,000 మందికి పైగా భోజన, తాగునీరు, మజ్జిగ వసతుల్ని కల్పిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక్కడ దిగేదానికి ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు, అక్కడ దిగితే అన్న సీట్ల రెండు ఒకేసారి రావు కదా. యాక్చువల్గా ప్రోగ్రామ్ మళ్ళీ రెండు కదా ఎక్కడ వస్తుంటారు వాళ్ళు కుటుంబం నుంచి అందరికీ అదే పెట్టేస్తుంటే తీసుకో తీసుకో రిటర్న్లోనే మెయిన్ 4 కోళ్ళు కూడా నైట్కి పెట్టారు. 26 నైట్కి దాంట్లో ఆ ఉండేటోళ్ళకి అందరికీ అవి ఆటోమేటిక్గా కార్డు వాళ్ళని తీసుకుంటాడు ఎంట్రీ పాస్. అది 8,000 మంది డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో 175 నియోజకవర్గాలు ఇంటూ 8,000 అంటే లెక్కే. ఒక నియోజకవర్గానికి 250, 300 వస్తాయి. 300 మంది తప్ప వేరే ఎవరు చెప్తే అవన్నీ లాస్ట్ పాస్ లేదు ఓపెన్ హలో గవర్నమెంట్ తర్వాత ఫస్ట్ మీటింగ్ కాబట్టి మోజు ఉంటుంది. నేను పొద్దుటూరు మన ఇంటి వచ్చానన్న రాయచోటు దాకా వచ్చాను. వస్తాం చూడాలని కొంతమంది రోజు వస్తాను కూడా స్పందించేది అన్న అటాక్ చేశాం కదా. ఎవరినన్నా ఎందుకు చేస్తాడు మాట్లాడుకోండి. అందరికీ నమస్కారం. రేపు 29వ తేదీన మహానాడు చివరి రోజున భారీ బహిరంగ సభ కడప పట్టణంలో జరుగుతూ ఉంది. దానికి రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడ జరిపేదానికి ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఒప్పుకోవడం వల్ల ఈ కార్యక్రమం మొట్టమొదటిగా కడపలో జరుగుతూ ఉంది. దీన్ని మేము ఒక ప్రిస్టేజ్గా తీసుకొని ఈ 10 నియోజకవర్గాల నాయకులం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ముఖ్యంగా రాయచోటి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న 15 నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోల్ చెరువు దగ్గర సుమారుగా 70,000 నుంచి 1,00,000 మంది వరకు వాటర్ బాటిల్స్, భోజనము అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదానికి మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, అలాగే మన సత్య గారు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతుంది. మహానాడు ప్రజలకే కాదు, జెండా మోసిన ఆ పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే. మినీ మహానాడు పేరుతో ఆక్రోశ నాడులు జరిగాయి. నమ్మి ఓటేసిన ప్రజలకు ఈ మేలు చేశామని గర్వంగా ఒక్కచోట కూడా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క కార్యకర్త కూడా చెప్పుకోలేకపోయారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్, అందరికీ బాస్ అని చెప్పుకునే మోదీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా? ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలా అని సిగ్గుపడుతున్నారు. పేర్ని నాని, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఎవరికి మహానాడు అది?
ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం 100% అది దగానాడు మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్లా, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులుగో వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు. కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతింటి గృహ ప్రవేశం పండుగలా జరిగింది. ఎప్పటి నుండో అనుకుంటున్న సొంతింటి కల ఈ రోజు నెరవేరింది. ఆదివారం తెల్లవారుజాము 4:30 గృహ ప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, ఆమె తనయుడు మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూనే అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకొచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. 48 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. వివిధ వర్గాలకు నూతన పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సీఎం చంద్రబాబుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో
బడ్జెట్ని మన వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం. న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ఉన్నటువంటి వాటర్ లైన్లకి గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మెగా టౌన్షిప్ రోడ్డు 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేయించడం జరుగుతుంది. అట్లాగే వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతోటి న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ఉన్నటువంటి అక్కడ వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతో వేయించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 13వ డివిజన్లో సుమారుగా 3 కోట్ల రూపాయలతోటి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో ఈ డివిజన్లో పని చేయాలంటే ఈ డివిజన్లో మాకు ఓట్లే లేదు, ఈ 13వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీకి ఓట్లు లేవు కాబట్టి మేము ఇక్కడ అభివృద్ధి పనులు చేయమని చెప్పి అప్పుడున్నటువంటి నాయకులు శాంక్షన్ అయినటువంటి మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలు అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సుసంపన్న ఆరోగ్య ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోనూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సచివాలయ పరిధిలో 8 మంది యోగా ట్రైనర్లు ఉంటారని, వారిలో ఒక్కొక్కరు 50 మందికి యోగా నేర్పించే విధంగా ప్రణాళిక చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2500 మంది ట్రైనర్ల ద్వారా 10 నుండి 15 లక్షల మందికి యోగా నేర్పించాలన్నది లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాపై వివిధ రకాల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని, ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ను యోగా శిక్షణ కేంద్రంగా మార్చామని, ప్రతిరోజు ఉదయం ఆసనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్లో యోగా శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు జర్నలిస్ట్కి స్పెషల్ థీమ్ యోగాగా అందరు జర్నలిస్ట్ మిత్రుల్ని, ఆ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించాలి ఈ సెషన్లో అనుకుంటే, మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి మంచి అవార్డులను గెలుచుకోండి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ఏఎన్ఎంస్, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్సు, అలాగే లాయర్సు, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో సీఎం చంద్రబాబు నూతన గృహ ప్రవేశం, పాల్గొన్న భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి. రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.
విజయవాడ బందర్ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం. యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KTV న్యూస్.